13వ సర్గము సీతాదేవి గతించియుండునని శంకించి హనుమంతుడు చింతించుట. ఆ వార్తను శ్రీరామునకెరింగించుట వలన అనర్ధములు కలుగునని భావించుట. అశోకవాటికలో వెదకుటకై ఆలోచించుట. మేఘముల మధ్య తడుక్కున మెరసి క్షణములో అందు విలీనమగు విద్యుల్లతవలే వానరోత్తముడైన హనుమంతుడు భవనము నుండి ప్రాకారమునకు త్రుటిలో జేరెను. హనుమంతుడు రావణగృహములను అన్నింటిని చుట్టివచ్చి జానకిజాడగానక అతడు తనలో తాను ఇట్లు అనుకొనెను. రామకార్య సాఫల్యమునకై సంచరించుచు లంకను పూర్తిగా గాలించితిని. కాని సర్వాంగసుందరి అయిన జనకసుతైగు సీతాదేవి జాడను మాత్రము కనుగొనలేకపోయితిని. చిన్న చిన్న నీటిగుంటలను, చెరువులను, సరస్సులను, చిన్న చిన్న ప్రవాహములను, నదులను, జలములతో నిండిన వనప్రాంతములను, దుర్గమములైన పర్వతములను ఇది అది అనక లంకయందంతటను గాలించితిని. కాని జానకీదేవి మాత్రము కనబడలేదు. సీతాదేవి రావణునిలంకలోనే కలదని గృధ్రరాజైన సంపాతి నుడివియుండెను. కాని ఆమె జాడను మాత్రము చిక్కించుకునలేకపోయితిని. విదేహరాజైన జనకునిసుతయు మైథిలియు అయిన సీతాదేవి చేయనది లేక దుష్టప్రవృత్తిగల రావణునకు వశమైయుండునా? ఇది అసంభవము. రావణుడు సీతాదేవిని అపహరించి ఆమెను లంకకు తీసుకుని వచ్చినప్పుడు రాముని బాణములు తనను వెంటాడి చంపునని భయపడినవాడై ఎగిరి వేగముగా వచ్చియుండవచ్చును. అప్పుడు ఆమె మధ్యలోనే సముద్రములో పడిపోయినదేమో? లేదా పూజ్యురాలైన సీత రావణాపహృతయై అతనిచే ఆకాశమార్గమున కొనిపోబడుచున్నప్పుడు క్రిందనున్న అపారసాగరమును జూచి భయముతో గుండెపగిలి సముద్రమున పడిపోయినదేమో? రావణుడు అతి వేగముగా ఆమెను తన భుజబలముచే తీసుకుని పోవుచున్నప్పుడు పరమపునీతైన ఆ విశాలాక్షి తన ప్రాణములను త్యజించియుండునని తలంతును లేదా సముద్రమునకు పైపైన రావణుడామెను తీసుకుని వెళ్ళుచుండగా ఆమె పెనగులాడుచు సముద్రమున పడిపోయినదేమో? అయ్యో! ఆదుకునువారు ఎవరునులేక నిస్సహాయురాలై దీనావస్థకు గురియైన సీత తన శీలమును రక్షించుకును ప్రయత్నమున నీచుడైన ఈ రావణునిచే భక్షింపబడినదేమో? అందమైన కనులుగలదియు సౌశీల్యవతియు అయిన సీతాదేవిని జూచి రావణుని భార్యలు అసూయాగ్రస్తలై ఆమెను భక్షించినారేమో? తామరరేకుల వంటి నేత్రములు గలిగి పూర్ణచంద్రుని బోలిన శ్రీరాముని ముఖమును ధ్యానించుచు దీనురాలైన సీత పతి విరహమును భరింపలేక అసువులను వీడినదేమో? విదేహరాజసుతయైన ఆ మైథిలి ఓ రామ! ఓ లక్ష్మణ! అయ్యో! అయోధ్య! అని పలురీతుల విలపించుచు తన తనువును చాలించినదో ఏమో? అథవా రావణుని గృహమున గోప్యముగా ఉంచబడిన సీత పంజరమున బంధింపబడిన గోరువంకవలే నిజముగా విలవిలలాడుచుండునని నేననుకొందును. జనక మహారాజసుతయు రామపత్నియు సుమధ్యయు ఉత్పలములవలే అందమైన కనులు గలదియు అయిన సీత రావణునకు వశమగుట అసంభవము. జానకి తప్పిపోయినదనిగాని కనబడలేదనిగాని మృతి చెందినదనిగాని భార్యను ప్రాణముగా చూచుకును శ్రీరామునకు తెలుపుట యుక్తముగాదు. ఇట్టి వార్తను శ్రీరామునకు తెలుపుటయు దోషమే, తెలుపకుండటయు దోషమే. నాకు విషమ సమస్య ఎదురైనది గదా. ఇప్పుడు నా కర్తవ్యమేమి? తలపెట్టిన సీతాన్వేషణ కార్యము ఇట్లైనది. ఇట్టి పరిస్థితులలో చేయదగినదేమి? అను ఊగిసలాటకులోనే హనుమంతుడు మరల దీర్ఘాలోచనలోపడెను. సీతాదేవిని జూడక సీతజాడ దెలిసికొనక ఒకవేళ నేను ఇట్లే కిష్కింధకు వెళ్ళినచో నేను ఏ పురుషార్థమును సాధించినట్లు? సీతాదేవి ఆచూకీని తెలిసి కొనకుండా వెళ్ళినచో నేను ఇంతగా శ్రమపడి సాగరమును లంఘించుటయు వ్యర్థమే. లంకలో ప్రవేశించుటయు రాక్షసులను జూచుటయు వృధాయే. ఈ స్థితిలో కిష్కింధయందు అడుగిడినచో నన్ను జూచి సుగ్రీవుడేమననో? తోడివానరులు ఏమందురో? ఆ రామలక్ష్మణులు ఏమని పలుకుదురో? కిష్కింధకు వెళ్ళి సీత నాకు కనబడలేదు అను మిక్కిల ప్రియమైన వచనమును రామునితో పలికినచో తత్క్షణమే అతడు జీవితమును చాలించును. సీతజాడను గూర్చి కఠినాతి కఠినమైన, దారుణమైన, క్రూరమైన, మిక్కిలి తీవ్రమైన, ఇంద్రియములను దహించి వేయినట్టి నదృష్టామయా సీత అను దుర్వార్తను విన్నచో ఆ సీతాపతి మిగులడు. తీవ్రవేదనకు గురియై మరణోన్ముఖుడైన శ్రీరాముని జూచి ఆయనయందు అత్యంతానురక్తుడైన ధీశాలి అయిన లక్ష్మణుడును జీవింపడు. ఇద్దరు సోదరుల రామలక్ష్మణుల మరణవార్త వినగానే భరతుడును మృతి చెందును. భరతుడు మరణించుటను జూచి శత్రుఘ్నుడును జీవింపడు. పుత్రుల మరణ వార్తలను విన్నంతనే కౌసల్య, సుమిత్ర, కైకేయీ మాతల అసువులు అనంత వాయువులలో గలియుట నిశ్చయము. వానర ప్రభువైన సుగ్రీవుడు సత్యసంధుడు, చేసిన మేలు మరవనివాడు, రామునకు ప్రియమిత్రుడు,
కనుక రాముడు మృతి చెందగనే అతడును జీవితమును చాలించును. పతి మృతికి శోకాకులయైన రుమా యుమిక్కిలి వ్యతితయై దీనురాలై ఆనందమును కోల్పోయినదై పరితాపముతో కుమిలి తన ప్రాణములను విడిచును. వాలి మరణకారణముగా దుఃఖములో మునిగియున్న తారయు రాజైన సుగ్రీవుడు మరణించినచో దుఃఖాక్రాంతయే అసువులను వీడును తల్లిదండ్రులను కోల్పోయిన పసివాడైన అంగదకుమారుడు సుగ్రీవుడును మృతి చెందినచో ఎట్లు జీవించును? ప్రభువైన సుగ్రీవుడు మరణించినచో వానరులందరూ పట్టరాని దుఃఖమునకు లోనే అరచేతులతో పిడికిళ్లతో తమ తలలను బాదుకొందురు. వాసిగాంచిన సుగ్రీవునిచే వానరులందరూ అనునయ వచనములతోనూ బహుమతులతోనూ సగౌరవముగా ఇంతవరకును లాలింపబడుచుండిరి. కనుక సుగ్రీవుడు మరణించినచో వారును ప్రాణములను త్యజించెదరు. వనములయందుగాని పర్వతములపైగాని గృహాదుల ఆవరణములయందుగాని కపీశ్వరులందరను గలిసి క్రీడాసుఖములను అనుభవింపజాలరు. వానరులందరూ సుగ్రీవుని ఎడబాటునకు తట్టుకునలేని వారై భార్యాపుత్రులతోనూ సహచరులతోనూ పర్వతశిఖరముల నుండి సమతలములపైనను ఎగుడు దిగుడు ప్రదేశములలోనూ పడిపోయెదరు. వానరులు విషము తినిగాని ఊరిబోసికొనిగాని మంటలలో దూకిగాని అన్నపానములు మానిగాని ఆయుధములతో పొడుచుకునిగాని ప్రాణములను త్యజింతరు. నేను కిష్కింధకు వెళ్ళినచో ఇక్ష్వాకు వంశము అంతరించును. వానరులందరూ గతించెదరు. భయంకరమైన రోదనధ్వనులు అంతటను వినిపించును. కనుక ఇచ్చటి నుండి కిష్కింధానగరముకు వెళ్ళను. సీతాదేవి జాడను తెలిసికొనకుండా సుగ్రీవుని ఎదుట నిలబడుట నావలన కానిపని. నేనచటికి వెళ్లకుండా ఇచ్చటనేయున్నచో ధర్మాత్ములను మహారథులను అయిన రామలక్ష్మణులను బుద్ధిమంతులైన వానరులను శుభవార్తతో హనుమంతుడు తిరిగి వచ్చునను ఆశతో జీవింతురు. సీతాదేవి జాడను తెలిసికొనలేకున్నచో కందమూల ఫలములు ఉదకములు సమృద్ధిగా గల సాగరతీరమున వృక్షమూలములను ఆశ్రయించిన వాడనై చేతికిని నోటికిని అందిన ఆహారమును భుజించుచు జితేంద్రియుడనై వానప్రస్థుడనై కాలము గడిపెదను. లేదా చితిని బేర్చుకుని ప్రజ్వలించుచున్న అరణిని మథించుట వలన కలిగిన పవిత్రాగ్నిలో ప్రవేశించెదను. లేదా ప్రాయోపవేశమును బూని యోగ సాధన ద్వారా జీవాత్మకు శరీర సంబంధమును దూరమొనర్చి ప్రాణములను త్యజించెదను. అప్పుడు ఈ శరీరమును కాకులుగాని పులులు మొదలగు క్రూరమృగములుగాని భక్షింపగలవు. జానకి కనబడకున్నచో జలసమాధి ద్వారా అయినను అసువులను వీడెదను. ఇది మహర్షులు సమ్మతించిన నిర్యాణ దేహత్యాగ మార్గము అని నా భావన. ఈ రాత్రి ప్రారంభవేళలో లంకాధిదేవతను నేను జయించితిని. కనుక ఇది నాకు శుభదాయకమైన రాత్రి. చంద్రోదయముతో రమ్యమై సీతాన్వేషణకు అనుకూలించినదిగాన ఇది శుభగ ప్రారంభమున విజయమును కీర్తిని కలిగించినందున ఇది నాకు కీర్తిదాయిని. నేను హనుమంతుడు లంకలో ప్రవేశించిన రాత్రిగా ఖ్యాతికెక్కినదిగాన ఇది విఖ్యాత జాగరణ వలన నాకు ఇది దీర్ఘమైనది. కనుక ఇది చిరరాత్రి. ఇంతవరకును శుభములే కలిగినవి కాని సీతాదేవి జాడ తెలిసికొనలేకపోయినచో ఇవియన్నీయును బూడిదలో పోసిన పన్నీరే యగును. అందమైన కనులుగల సీతాదేవిని గాంచక ఇచటి నుండి నేను వెళ్ళను. దేహత్యాగము చేయుట కంటెను తాపసిగా ఉండుటయే మేలు. కనుక వృక్షమూలములను ఆశ్రయించి నియమములను పాటించుచూ తపస్వినయ్యెదను. పూజ్యురాలైన సీతాదేవిని దర్శింపక ఇచటి నుండి నేను మిత్రుల కడకు మరలివెళ్లినచో అంగదాది వానరులెవ్వరనూ జీవింపరు. మరణించుట వలన పెక్కు పూర్వోక్త ప్రమాదములు సంభవింపవచ్చును. బ్రతికియుండిన సుఖముల బడయవచ్చు. బ్రతికియున్నవారు ఎన్నడైనను మరల కలిసికొనుట నిశ్చయము. ఈ సూక్తి లోకోపకారకమైన మహోపదేశము. కనుక ఎవ్వరును ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్యకు పూనుకునరాదు. అందువలన నేను ప్రాణములను నిలుపుకొందును. హనుమంతుడు ఇట్లు మనస్సునందు పరిపరివిధముల దుఃఖపడుచు శోకము నుండి బయటపడలేకపోయెను. అనంతరము ధైర్యశాలి అయిన మారుతి పరాక్రమమును ప్రకటించుచూ ఇట్లనుకొనెను. కానున్నది కానిమ్ము, అపహరింపబడిన సీత విషయమేమైనను మహాబలవంతుడును దశకంఠుడును అయిన అరావణుని హతమార్చెదను. దానితో నా పగతీరును. అదవా ఈ రావణుని సముద్రము మీదుగా ఎత్తుకునిపోయి పశువును అగ్నికి ఇమం పశుం పశుపతే అద్య బద్నామ్యజ్ఞ తైత్తిరీయ సంహిత ఆహుతిగా సమర్పించినట్లు వీనిని శ్రీరామునకు అర్పించెదను. ఈ విధముగా పరిపరివిధముల ఆలోచనలలో మునిగిన హనుమంతుడు ఆ సీతాదేవి కనబడనందున మిక్కిలి శోకాకులుడై ఆమె జాడను తెలిసికును ధ్యాసతో ఇట్లు చింతింపసాగెను. రామపత్నియు లోకవిఖ్యాతయుయైన ఆ సీతాదేవి దర్శనమగు వరకును ఈ లంకానగరమును మరీమరీ గాలించెదను.
సంపాతి మాటల మేరకు సీతాదేవి జీవించియున్నదని భావించి, ఒకవేళ నేను శ్రీరాముని ఇక్కడికి తీసుకుని వచ్చినచో ఆ రాఘవుడు భార్యనుగానక కుపితుడై వానరులనందరినీ మట్టుపెట్టును. కనుక ఆహార నియమములతో ఇంద్రియ నిగ్రహము గలవాడనే ఇచటనే నివసింతును. నా కారణముగా నరవానరులెల్లరునూ నశించుట యుక్తముగాదు. అశోకవనికా చేయం దృశ్యతే యా మహాద్రుమా. ఇమామధిగమిష్యామి నహీయం విచితా మయా మహావృక్షములతో నిండి ఎదురుగా కనబడుచున్న ఈ అశోకవనమును ఇంతవరకును నేను వెదకలేదు. దానిని ఇప్పుడు గాలించెదను. వసూన్ రుద్రాంస్తథా దిత్యాన్ అశ్వినో మరుతో పీచ నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోకవర్ధనః. అష్టవసువులకును, ఏకాదశరుద్రులకును, ద్వాదశాదిత్యులకును, అశ్వినీదేవతలకును, మరుత్తులకును నమస్కరించి రాక్షసులకు శోకవర్ధనుడనైన నేను ఈ అశోకవనమునందు అడుగిడెదను. జిత్వా తు రాక్షసాన్ సర్వాన్ ఇక్ష్వాకుకులనందిని సంప్రదాస్యామి రామాయ యథా సిద్ధిం తపస్వినే. నేను రాక్షసులందరినీ జయించి ఇక్ష్వాకు వంశమునకు ఆనందదాయినియైన సీతాసాధ్విని ఒక మహాతపస్వికి తపఫలమునువలే శ్రీరామునకు సమర్పింతును. మహాతేజస్శాలి అయిన వాయుసుతుడగు ఆ హనుమంతుడు చింతావ్యాకులుడై క్షణకాలముపాటు ధ్యానమగ్నుడాయను. అశోకవనమును ప్రవేశించుటకు ఉద్యుక్తుడై లేచి నిలబడెను. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో. నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. శ్రీరామునకు నమస్కారము. జనకసుతైన సీతామాతకు ప్రణతి. లక్ష్మణునకు నమస్కారము. రుద్రునకు, ఇంద్రునకు, యమునికి, వాయుదేవునకు నమస్కారములు. సూర్య చంద్రులకును మరుద్దేవతలకును నమస్కారములు. మారుతి వారందరితోపాటు సుగ్రీవునకును నమస్కరించి అశోకవనమునకు వెళ్ళు సంకల్పముతో అన్ని దిక్కులను కలయిజూచెను. వాయునందనుడైన హనుమంతుడు ముందుగా అందమైన అశోకవనమునకేగుటకు మనస్సును నిశ్చయించుకుని అనంతర కర్తవ్యమును గూర్చి ఆలోచింపసాగెను. అశోకవనము అవశ్యము రాక్షసుల మూకలతో నిండియే యుండును. అది వృక్షములతో కూడియుండును. అది అన్ని విధములుగా అలంకృతమై మహావన లక్షణములతో అందముగా ఒప్పుచుండును. ఇంతవరకును దానిని నేను వెదకి చూడలేదు. అచ్చట వనవృక్షరక్షణకై భటులు తప్పక నియమింపబడి యుందురు. సర్వాత్ముడైన వాయుదేవుడు గూఢ మితవేగముతో వీచుచుండును. సంక్షిప్తో యం మయాత్మా చ రామార్ధే రావణస్య చ సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాస్సర్షిగణాస్త్విహ. రావణుని కంటబడకుండా రామకార్యసిద్ధికై నేను సూక్ష్మరూపమును ధరించితిని. దేవతలును మహర్షులును ఇక్కడ నాకు కార్యసాఫల్యమును సమకూర్చెదరుగాక. బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చేవ దిశంతు మే. సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్. వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యో తథైవ చ. అశ్వినౌ చ మహాత్మానో మరుతః సర్వ ఏవ చ. స్వయంభువైన బ్రహ్మదేవుడు, ఇతర దేవతలును, అగ్నియు, వాయుదేవుడు, వజ్రాయుధుడైన ఇంద్రుడు, పాశహస్తుడైన వరుణుడును, అట్లే సూర్యచంద్రులను, మహాత్ములైన అశ్వినీ దేవతలను, మరుత్తులను, శివుడును నాకు కార్యసిద్ధిని ప్రసాదింతురుగాక. సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చేవ యః ప్రభుః దాస్యంతి మమ ఏ చాన్యే హ్యదృష్టాః పథి గోచరాః. సమస్త భూతములను, సమస్త జీవకోటికి అధిపతియైన శ్రీమహావిష్ణువు అదృశ్య మార్గమున చరించు ఇతర దేవతలు నాకు కార్యసిద్ధిని కలిగించెదరుగాక. తదున్నసం పాండురదంతమవరణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యే తదార్యావదనం కదాన్వహం. ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. అందమైన నాసికతోనూ, స్వచ్ఛమైన దంత పంక్తులతోనూ, ఆహ్లాదకరమైన చిరునవ్వుతోనూ, తామరరేకుల వంటి కన్నులతోనూ, విలసిల్లుచు పూర్ణచంద్రునివలె ప్రసన్నమై దర్శనీయమై అత్యంత మనోహరమైన ఆ సీతాదేవి వదనమును దర్శించు భాగ్యము నాకు ఎప్పుడూ కలుగునోగదా. రావణుడు నీచుడు, పాపీ, క్రూరకర్మలను ఆచరించువాడు, అతి భయంకర స్వభావముగలవాడైనను తిలకము, త్రిపుండ్రములు మొదలగు అలంకారములు గలిగియుండువాడు. అట్టివానిచే బలవంతముగా అపహరింపబడినదియు, అబలయు, అనుక్షణము శ్రీరామునే ధ్యానించుచున్నదియు అగు ఆ సీతాదేవిని నేను ఎట్లు దర్శింపగలనోగదా. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 13వ సర్గము.